అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ఈ రోజున జరగరానిది సాయంత్రం 5 గంటల తరువాత సింహరాశి వారికి జరగబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు సింహరాశి జాతకులు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఈ రోజున ఉద్యోగస్తులకు కాస్త ధైర్యం ఎక్కువ కావాలని చెప్పాలి. అలాగే మరింత ఉత్సాహం, శ్రమ, ఆత్మవిశ్వాసంతో నిండిన రోజు అవుతుంది. అలాగే ఈ రాశి జాతకులకు 10వ స్థానంలో రాశ్యాధిపతి సంచారంతో ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త గందరగోళం అయితే కనిపిస్తుంది. కానీ మీ సమర్థత, ధైర్యం వల్ల ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపగలరు. అయితే ఉద్యోగస్తులకు ఈ రోజున కాస్త ఒత్తిడి తప్పదు. ఉన్నతాధికారులు మీరు చేసే పనిని కాస్త తక్కువగానే అంచనా వేయడం జరగచ్చు. కానీ మీ కష్టానికి విలువ తక్కువ అవదని గమనించండి. సాయంత్రం 5 దాటాక మీ ప్రయత్నాలకు సరైన గుర్తింపు దొరకదు. వ్యాపారుల పరిస్థితి కూడా ప్రస్తుతానికి కాస్త తారుమారుగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు చేయడానికి సమయం అనుకూలంగా లేదు. వృద్ధి కోసం పాత కాంట్రాక్టులు, పాత కస్టమర్లు తోడుగా నిలుస్తారు. ఈ రోజున సాయంత్రం 5 దాటాక ఎప్పుడూ అనుకోని ఒక సంఘటన జరుగుతుంది. పనిచేసే సంస్థలో చిన్న తప్పిదం వల్ల మీపై అధికారి మీరు పనిచేసే స్థాయి నుంచి మిమ్మల్ని కింద స్థాయికి పంపించబోతున్నారు. ఈ విషయం తెలిసాక ఖచ్చితంగా మీరు ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎంత చెప్పినా కూడా వారు వినిపించుకోరు. ఈ విషయాన్ని వారు సాయంత్రం 5 దాటాక ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా డైరెక్ట్ గా మిమ్మల్ని కలిసి వారు ఆ విషయాన్ని చెప్పబోతున్నారు. ఈ విషయం తెలిసినా ఖచ్చితంగా కంగారు పడద్దు. ఈ పనిలో కూడా మంచి మెలకువలతో మసులుకుంటే గనక కొద్ది రోజుల్లోనే మీరు మళ్ళా పై స్థాయికి వెళ్లిపోతారు. ఈ రాశికి ఈ రోజున ధనం పోకడ కాస్త ఎక్కువే కనిపిస్తుంది. ఉన్న డబ్బును ఎక్కడ వాడాలో, ఎక్కడ ఆదా చేయాలో బాగా ఆలోచించి ముందుకెళ్ళండి. అవసరమైతే కుటుంబ సభ్యులు లేదా సన్నిహితుల సాయం తీసుకోండి. పాత పుణ్యముల వలన ఖర్చులు సమర్థవంతంగా నియంత్రించగలరు. ఈ రాశి వారి ఇంటి వారి సహాయం ఈ రోజు అవసరమవుతుంది. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాలి. స్నేహితులతో చిన్నపాటి మాటల తేడా జరగొచ్చు. కానీ అది జాగ్రత్తగా వ్యవహరించితే పెద్దగా విరోధం ఏమీ కాదు. దూర ప్రాంతపు బంధువుల నుంచి ఏదో ఒక శుభవార్త వచ్చే సూచన కనిపిస్తోంది. ఇక వివాహితులకు భాగస్వామితో తేడాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా పరిష్కరించుకోవాలి. ప్రేమలో ఉన్న వారికి విరహ భావన తప్పకపోవచ్చు. కలుసుకోవడానికి అవకాశాలు తగ్గిపోవచ్చు. అయినా ఒకరి మీద ఒకరికి గౌరవం ఉంటే సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయి. ఈ రోజున కడుపు సమస్యలు, జలుబు, తలనొప్పి కలిగే సూచన ఉంది. ఏ చిన్న అసౌకర్యంగా ఉన్నా నిర్లక్ష్యం చేయొద్దు. శరీరానికి విశ్రాంతి అవసరమవుతుంది. పలు పనులను ఒకేసారి చేయకుండా క్రమంగా చేయండి. ఇక ఈ రోజున సాయంత్రం గణేశుని ఆలయ దర్శనం చేసుకోండి. మీకు చాలా మేలు కలుగుతుంది. కొత్త పెట్టుబడులు నిలిపివేయడం మంచిది. ఖచ్చితంగా ఈ రోజున ఒక 10 నిమిషాల పాటు ధ్యానం చేయండి. ఇక ఈ రాశి వారికి ఈ రోజు కష్టాలు ఉంటే ఆ కష్టాలను జయించగల శక్తి అంతకంటే ఎక్కువ ఉంటుంది. అతి ఆతురత, అతి ధైర్యం తప్పించుకుని ధైర్యంగా ఆలోచింప చేసుకుంటూ మిమ్మల్ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళండి. ఎవరి మాటను కూడా అస్సలు లక్ష్య పెట్టవద్దు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.